భీష్మ పితామహుడు కేవలం ఒక క్షత్రియుడు, ఒక వీరుడే కాకుండా గొప్ప జ్ఞాని అన్నటువంటిది ప్రపంచానికి తెలియపరచాలని భగవంతుడు ధర్మరాజుకు చెప్పాడు. భీష్మ పితామహుని దగ్గరికి వెళ్ళినట్లయితే నీ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఎట్లా వెళ్ళాలా అని చెప్తాడు అంటే, చక్కగా వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలతో అలంకరింపచేసుకొని బంగారు రథాల మీద వెళ్ళండి అని చెప్తాడు. వీరు ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి మరీ టిప్ టాప్గా వెళ్తే వాళ్ళని ఎక్కిరించినట్టు ఉంటుంది. కానీ భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని వెళ్తే భీష్మ పితామహుడు పాండవుల్ని చూసి అశ్రునయనాలతోటి అంటాడు, హే ధర్మనందన, మీరు చక్కగా అలంకరించుకొని రావడం వలన ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి మిమ్మల్ని ఈ అలంకరణలో చూస్తే ధర్మం అలంకరింపబడింది అన్నటువంటి ఆనందం నాకు కలుగుతుంది. దుఃఖముతో వచ్చినటువంటి అశ్రుదారులు కాదు, ఇది ఆనంద బాష్పాలు అంటాడు.